నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. భారతీయ కుటుంబాలు తమ పిల్లల విదేశీ విద్య కోసం 2024లో 3,78,400 కోట్లు ఖర్చు చేశాయి. 2030 నాటికి ఇది రెండింతలు దాటి 7,82,600 కోట్లకు చేరుతుంది అని లండన్కు చెందిన పేమెంట్స్ కంపెనీ వైస్ కన్సల్టింగ్ సంస్థ రెడ్ సీ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు రుసుములు గత ఏడాది 1,700 కోట్లుగా నమోదయ్యాయి. ఏటా 30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ ఛార్జీల కింద 60,000 నుండి 75,000 కోల్పోవాల్సి వస్తోంది. భారతీయులు విదేశీ విద్య కోసం జరిపే చెల్లింపులపై బ్యాంకులు వసూలు చేసే మారకపు రేటు ఫీజు రుసుములు గత ఏడాది 1,700 కోట్లు నమోదయ్యాయి. 6 ఏళ్లలో ఇది 4,300 కోట్లకు చేరవచ్చు అని అంచనా. ఈ చెల్లింపులలో 95% పైగా సంప్రదాయ బ్యాంకింగ్ మార్గాల ద్వారా విదేశాలకు చేరుతున్నాయి. విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపినందుకు కాను బ్యాంకింగ్ సంస్థలు విదేశీ మారకపు రేటుపై 3 నుండి 3.5% ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. లావాదేవీ పూర్తి కావడానికి 2 నుండి 5 రోజుల సమయం పడుతోంది. ఏటా తమ పిల్లల చదువు కోసం 30 లక్షలు పంపే ఒక సాధారణ కుటుంబం ఈ ఛార్జీల కింద 60,000 నుండి 75,000 కోల్పోవాల్సి వస్తోంది. ఈ మొత్తంతో కొన్ని రోజుల పాటు విద్యార్థులు రోజువారీ ఖర్చులు వెళ్లదీయవచ్చు లేదా అదనపు కోర్సులు చేసేందుకు వెచ్చించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ క్రింద విదేశీ విద్య కోసం భారతీయులు విదేశాలకు పంపిన డబ్బు ఈ ఏప్రిల్లో 1,410 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21% తక్కువ. 2025 మొదటి 4 నెలల్లో విదేశీ విద్యకు ఎల్ఆర్ఎస్ కింద ఖర్చు చేసిన మొత్తంగా 21% తగ్గి 7,516 కోట్లకు చేరుకుంది. గత ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు 9 నెలలుగా ఈ పథకం కింద విదేశాలకు పంపిన డబ్బు తగ్గుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో అనిశ్చితి. ఎల్ఆర్ఎస్ కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రయాణం, విద్య, వైద్య చికిత్స, విదేశీ స్టాక్స్లో పెట్టుబడులు వంటి లావాదేవీల కోసం 2.15 కోట్ల వరకు విదేశాలకు పంపడానికి ఆర్బీఐ అనుమతి ఇస్తోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2024 జూలై, సెప్టెంబర్లో విదేశాలకు పంపే మొత్తంపై ఈ ఛార్జీల ప్రపంచ సగటు 6.62% ఉంది. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి అయ్యే ఖర్చు మధ్యవర్తులు లేదా కరెస్పాండెంట్ బ్యాంకుల సంఖ్యను బట్టి పెరుగుతుంది. రుసుములు, కార్యాచరణ జాప్యాలు ప్రతి దశలోనూ ఉంటాయి. ఈ ఖర్చులు, జాప్యాల వల్లే కేంద్ర బ్యాంకులు విదేశాలకు నగదు బదిలీ చేయడానికి డిజిటల్ కరెన్సీలకు శ్రీకారం చుట్టాయి. విదేశాలలో ఉన్న పిల్లలకు గత ఏడాది విదేశీ విద్యకైన వ్యయంలో 1/4 అంటే 94,600 కోట్లను భారత్లోని కుటుంబ సభ్యులు బదిలీ చేశారు. మిగిలిన మొత్తాన్ని పార్ట్ టైం ఉద్యోగాల ద్వారా సంపాదించిన మొత్తం, అలాగే ఉపకార వేతనాల ద్వారా విద్యార్థులు సమకూర్చుకున్నారు. ప్రస్తుతం 18 లక్షల పైచిలుకు భారతీయ విద్యార్థులు వివిధ దేశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఏడాది క్రితం ఈ సంఖ్య 13 లక్షలు మాత్రమే. విద్యార్థుల ప్రాధాన్యతలో యుఎస్, కెనడా, యూకే టాప్ 3లో నిలిచాయి. వివిధ దేశాలలో చదువుతున్న మొత్తం విద్యార్థులలో భారతీయుల వాటా 30 నుండి 35% ఉంది. దశాబ్దం క్రితం ఈ సంఖ్య 11% మాత్రమే. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 6 ఏళ్లలో 25 లక్షలు దాటవచ్చు.